కార్యం వారి జీవితంలో వాక్యానుసారముగా జరిగిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవా నీకు స్తోత్రము. వాక్యము వెలువగానే గొప్ప వెలుగు కలిగినట్టుగా చీకటిమయమైన జీవితాలు, బంధకాల జీవితాలు వాక్యానుసారముగా వెలుగుగా మార్చబడవుగాక. అట్టి కృప అయా నీ బిడ్డలకు మాకు మా అందరికి అనుగ్రహించుమని ఇదిగో నేను నిలబడుతున్నాను ప్రభువా. నువ్వు నాతో నిలబడి కలబడి నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ నన్ను సిగుచాటును మరుగుపరుచుకొని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు తన పత్రికల్లో, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు అంటున్నాడు. ప్రతి విషయంలోనూ చదవండి, ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చూడండి, ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించియో చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అంటే పౌలు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నారు చాలా మంది విజ్ఞాపనలు చేస్తున్నారు, విన్నపాలు చేస్తున్నారు. కానీ ఆ విన్నపానికి కృతజ్ఞత అనేది అటాచ్ చేయమంటున్నాడు. ఎవరు? పౌలు. ఈ పౌలు పత్రికలో ఎక్కువగా ప్రతి విషయంలోనూ, అంటే మేమందరూ కూడా మీ కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము, మీ విషయమే ప్రార్థిస్తున్నాము, మీరు ఆ సంఘంలో సత్యంగా ఉన్నారని, మీరు ఆ ప్రాంతంలో క్షేమముగా ఉన్నారని, మిమ్మల్ని బట్టి మేము ప్రభువునందు ఆనందిస్తున్నాము, మిమ్మల్ని బట్టి మేము ప్రభువునందు స్తుతిస్తున్నామని పౌలు తన పత్రికలో కృతజ్ఞత వచనాల్ని ఎక్కువగా వాడి ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, మరో విధముగా పౌలు రాస్తున్నాడు ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇదిగో ప్రతి విషయంలో మీరు ఆనందిస్తూ ఉండండి. దేని గురించి చింతపడవద్దు. ఇదిగో దేని గురించి చింతపడవద్దు. మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి. ఇది ఈ రోజున మనుషులకు అనేకమైన చింత లేనిదే మనిషి జీవితం లేదు. ఈ రోజున ఎంతున్న చింతే, ఎంత తక్కువ ఉన్న చింతే, ఎక్కువ ఉన్న చింతే. ఈ చింత ప్రతి వ్యక్తిలో ఒక బాధకరముగా, ఒక గూడిగా, ఒక రోగముగా, ఒక శాపముగా మారిపోయింది. చింత అంటే డిప్రెషన్. ఈ రోజున ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, అది రాలేదని చింత, ఇది పొందుకోలేదని చింత, నేను అనుకున్నది జరగలేదని చింత, లేకపోతే నేను అనుకున్నది జరగలేదని చింత, లేకపోతే నేను అనుకున్నది జరగలేదని, నన్ను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదని, అంటే వారితో కలుపుకోవట్లేదని, నన్ను ప్రత్యేకించబడిచారని, నన్ను తిరస్కరించారని చింతపడుతుంటారు. అది ధనవంతుల కానించి పేదల వరకు ప్రతి వ్యక్తి, చిన్న వయసు కానించి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి విషయంలో చింతిస్తూ, దిగులు పడుతూ, విచారిస్తూ ఉంటూనే ఉంటాడు. అయితే ఈ చింతల గురించి, ప్రతి వ్యక్తికి ఈ చింతల గురించి ప్రభువుకు చెప్పబడినాడు. ఎలాగా? మీ చింత యావత్తు అంటే మీకు కలిగిన కొంత చింత అని అంటలేదు, మీకు కలిగిన చింత కొంచెమే అంటలేదు, కానీ మీ చింత యావత్తు, మీకు ఎన్ని బాధలైతే ఉన్నాయో, ఎన్ని కష్టాలైతే ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులైతే మీకు చుట్టుముట్టాయో, ఇవన్నీ కూడా వినయపూర్వకముగా ఈ చింతలన్నీ తీర్చేవాడు, చింతలోని విడిపించగలవాడు, చింతలోని తీసివేయగలవాడు. ఆయన దగ్గరకు వినయపూర్వకముగా, విజ్ఞాపన పూర్వకముగా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ప్రభు దగ్గర తీసుకురండి. అప్పుడు మీ చింత యావత్తు కొట్టివేయబడుతుందంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క చింతలు మనిషి జీవితంలో అనేక విధాలుగా ఉంటున్నాయి. ఈ చింతలు, డిప్రెషన్స్, ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రాలేదు, లేకపోతే ఈ నెలలో నేను అప్పులు పాలైపోయాను, లేకపోతే ఈ నెలలో నేను అనుకున్న దాచుకోవాల్సిన డబ్బులు దాచుకోలేకపోయాను, లేకపోతే ఈ నెలలో నేను ఖర్చు నాకన్నా ఎక్కువైపోయింది, నేను ప్రతి నెల మెయిన్ చేసే మెయింటెనెన్స్ కన్నా ఎక్కువ ఖర్చు అయిపోయింది, లేకపోతే ఈ విధమైన చింతలు, లోక సంబంధమైన చింతలు
లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన డిప్రెషన్స్ ఈ రోజుని మనిషిని అణిచివేస్తున్నాయి. అయితే కొందరు చూడండి, మరి ఈ రోజున ఎక్కువ సమయము ప్రార్థించలేకపోయాను, చింత ఉండదు. ఈ రోజున నేను ఎక్కువ సమయము వాక్యం చదవలేకపోయాను, చింత ఉండదు. ఈ రోజున నేను ఎక్కువ సమయము మోకాళ్ళ మీద ఉండి నా ప్రభువుని వేడుకోలేకపోయాను, ఇది చింతగా మార్చబడదు. కానీ ఈ లోక సంబంధమైన చింతలు అంటే మనుషులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాడో, మనుషులు ఏం పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడో, అవన్నీ పొందుకోవడానికి అవన్నీ కూడా అనుకూలతగా లేనప్పుడు చింత పడుతూ ఉంటాడు. ఇదిగో ఆ చింతలన్నీ కూడా ఈ లోక సంబంధమైన చింతలైనా, దైవ సంబంధమైన చింతలైనా, ఈ చింతలు అన్నిటినీ ఇదిగో అట్ని కనుమబ్బుగా ఆ మబ్బుగా మార్చగలవారైన యేసు ఈ స్థలములో ఉన్నాడు గనుక నీ చింతను ఆయనకు చెబితే, నీ చింతను ఆయన మీద వేస్తే, నీ చింతను గురించి ఆయనతో విన్నపము చేస్తే ఆయన వినే దేవుడుగా ఉన్నాడు గనుక దానిని ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. ఒకసారి అంటాడు శిష్యులతో, ఇదిగో మీరు చింతిస్తున్నారు కనుక ఇదిగో మీరు చింతించడం ఎందుకు, మీ చింత అంతా కూడా నా మీద వేయండి, మీ చింత అంతా కూడా మీరు నాతో చెప్పండి, మీ చింతను నేను తీసివేస్తాను, అంటే మీ బాధను నేను తొలగిస్తాను. కానీ మీరు ఎక్కువగా బాధపడడం వల్ల, మీరు ఎక్కువగా చింతించడం వల్ల ఏమి ప్రయోజనము, ఏమి ఉపయోగం లేదు కదా. మిమ్మల్ని దాని నుంచి మనుషులు ఎవరైనా మిమ్మల్ని తీసుకురాగలరా? రాలేరు కదా. ఎందుకు మీ చింతను ఎక్కువ చేసుకున్నామని ఆ యేసు ప్రభువు వారు తన శిష్యులతో అన్నారు. అయితే నేను ఆ విషయం చెప్పట్లేదు, కానీ ఇక్కడ కృతజ్ఞత స్థుతులతోనూ కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అంటే ఈ యొక్క చింత గురించి చెప్పుకున్నాము, ఇక్కడ కృతజ్ఞత గురించి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. అది ఎవరి నిద్రపోకుండా ఒక 20 నిమిషాల వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఇక్కడ చింత గురించి చెప్పి ఉన్నాము, ఇక కృతజ్ఞత గురించి చెబుతున్నాడు. అంటే ఇక్కడ కృతజ్ఞత అంటే దేవుడు నీ నుండి ఆశిస్తున్నాడు, నీ నుండి దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు. ఏంటంటే నువ్వు దేవునికి థ్యాంక్స్ గివింగ్ ప్రతిరోజు కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఈ ఉదయాన్ని ఇచ్చేందుకు నీకు వందనాలు యేసయ్యా, ఇదిగో ఈ దినాన్ని ఇచ్చేందుకు నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా, స్తుతులు యేసయ్యా, స్తోత్రం 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 అని చెప్పమని దేవుడు అంటున్నాడు. ఈ రోజున ఈ స్తోత్రాలు చెప్పకుండా, ఈ స్తుతులు చెప్పకుండా నీ ఉదయాన్ని కానీ ప్రారంభించావంటే, నీ ప్రతి ఉదయాన్ని నువ్వు ప్రారంభించావంటే ఆ ఉదయం నుండి సాయంకాలం వరకు నీ కుటుంబంలో చెంతే ఉంటుంది, నీ కుటుంబంలో భయమే ఉంటుంది, నీ కుటుంబంలో ఆ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఉదయం లేవగానే, నీ పడక మీద ఉండగానే, నీ కళ్ళు తెరవక ముందే స్తోత్రములు స్తోత్రములు, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రము తండ్రి, ఈ దినమిచ్చినందుకు స్తోత్రం యేసయ్యా, ఈ రోజుని ఈ రీతిగా ఊపిరితో ఉన్నందుకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా అని నీ 2 చేతులు ఆడిస్తూ అల్లాడిస్తూ నువ్వు ప్రభుకి చెబుతూనంటే ఆ యొక్క స్తుతుల మీద నా దేవుడు బొగ్గను వేసి నువ్వు స్తుతిస్తున్న స్థలంలోనికి నా ప్రభు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి గృహంలోకైతే యేసు ప్రభు ఆ స్థుతులు ఎవరైతే చెబుతున్నారో, వాళ్ళ గృహంలోనికైతే ఎవరైతే చెబుతున్నారో వాళ్ళ గృహంలోనికి యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆ గృహంలోనికి వచ్చినట్లయితే ఆ గృహము వెలుగుమయముగా మార్చబడుతుంది. వారి విన్నపములన్నీ కూడా సమాధానపరచబడతాయి, వారి యొక్క కష్టాలన్నీ కూడా తీర్చబడతాయి, వారి శోధనలన్నీ కూడా అవన్నీ కూడా తొలగించబడతాయి. ఈ రోజున ఆ స్థుతులు చెప్పకుండా, ఆ కృతజ్ఞతలు చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనతోనే అక్కడితో ఆపేస్తున్నారు. కానీ ఈ రోజున అంటున్నాడు దేవుడు, ప్రార్థన చెయ్యి, ప్రార్థనతో పాటు కృతజ్ఞత స్థుతులు ప్రభుకు చెల్లించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరొక వాక్యాన్ని ఆ ముందు పేజీలో ఉంటాడు. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు, అంటే దేని యందు? కృతజ్ఞత యందు మెలకువగా ఉండండి. చూడండి, ఇక్కడ ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత గలవారే, కృతజ్ఞత యందు మెలకువగా ఉండాలి. ప్రార్థన యందు మెలకువగా ఉండాలి, కృతజ్ఞత యందు మెలకువగా ఉండాలి. ఈ రోజున ప్రార్థన చేస్తున్నారు చాలా మంది కూడా, వారికి ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ రోజున ఒక్క 5 నిమిషాలు ప్రార్థనకి ఇస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు
పొడిగించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ప్రార్థనలో వేషధారణ చిరంద్రపోతారు. ఎవరు అక్కడ ప్రార్థనలో వేషధారణ ఉంటుంది. ప్రార్థనలో ఏం చేస్తారంటే కపటమైన మాటలు మాట్లాడతారు. ప్రార్థనలో ఏంటంటే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. అంటే శత్రువుల మీద నా ప్రార్థన చూడు, నన్ను చూడనట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో ఏవైనా మాటలు తప్పులు దొరకవచ్చు, కానీ కృతజ్ఞతాస్థుతుల్లో మాత్రము తప్పులు గాని ఒప్పులు గాని దొరకడానికి లేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవాడు డైరెక్టర్ గా దేవునికే చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మాట మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేసేవాడు తన అవసరతల గురించి చెప్పుకుంటా ఉంటాడు. ప్రార్థన చేసేవాడు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు అంటే కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంటే ప్రతిరోజు ఉదయము నువ్వున్న స్థలంలోనే నువ్వున్న రీతిలోనే ఏ పని చేసుకుంటున్నా ఏ స్థలంలో ఉన్నా స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, నీ యొక్క నోరు ఎప్పుడు కూడా దేవుని ముందు మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతూ కృతజ్ఞతా వచనాల్ని పలుకుకుంటూ దినమంతా కూడా ఉదయం నుండి నువ్వు రాత్రి నిద్రపోయేంత వరకు, ఒకవేళ నిద్రపోతున్నప్పుడు పడక మీద కూడా స్తోత్రము నాయనా, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా అని చెప్పుకుంటూ ఉంటే ఆ యొక్క స్థుతులు డైరెక్ట్ గా దేవునికి నీకు మధ్యగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ప్రార్థన విషయంలో ఎలా ఉంటుందంటే చూడండి, కొంతమంది ప్రార్థన ఆ ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తారు, జనం ఉన్నప్పుడు ఒకలా చేస్తూ ఉంటారు, అందరి ముందు ఒకలా చేస్తూ ఉంటారు. ఒకరితో గొడవ పడ్డారు అనుకోండి, వాళ్ళ గురించి ఆ యొక్క ఆలోచనలు వాళ్ళలో పెట్టుకుని ఒకళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థనలో కపటాలు, కపట ప్రేమ, కపట భక్తి కనపడవచ్చు, కానీ స్తుతుల్లో మాత్రము, కృతజ్ఞతాస్తుల్లో మాత్రము ఏ కపట భక్తి గాని వేషధారణ గాని కనపడదు. ఎందుకంటే నువ్వు ఒక్కడవే ఉంటావు, ప్రభు ఒక్కడే ఆయన ఉంటాడు. అన్నారు కదా, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నువ్వు చేసే ప్రార్థన వింటాడు. నువ్వు రహస్యమందు నిలబడి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా రహస్యమందు ఉండి ఆయన్ని ప్రార్థన వింటాడు. ఆయన కార్యము కూడా రహస్యముగా నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, యెషయా గ్రంథంలో ఒక బుద్ధి కలగాలి. ఈ రోజున ప్రార్థన చేస్తున్నారు, కానీ కృతజ్ఞత బుద్ధి అనేది చాలా మంది కలగట్లేదు. ఈ కృతజ్ఞత బుద్ధి అనేది మనుషులతోనే పంచుకుంటారు. అంటే థ్యాంక్ యూ, చాలా వందనాలు అమ్మా, ఈ సాయం చేసినందుకు నీకు చాలా వందనాలు, ఈ హెల్ప్ చేసినందుకు చాలా వందనాలు అని మనుషులకు చెప్తావు. కానీ దేవుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆ మాట నేను మీకు చదివించి నేను ముందుకెళ్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం చూసుకోండి అందరూ కూడా. యెషయా గ్రంథం చూసారమ్మా, అందరు తీసారా? ఇంకా ఎత్తుతున్నారా? ఒక్కసారి తీసుకుంటాను. యెషయా 57 ఒకసారి చదవమ్మా. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టునిచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచితునని యెహోవా సెలవు. దేవునికి స్తోత్రం. దేవుడు అంట ఒక వ్యక్తిలో కృతజ్ఞత బుద్ధి అంటే ఆ యొక్క తలంపును పుట్టిస్తాడంట. అంటే ఈ కృతజ్ఞత బుద్ధి అనేది మనుషులతో చెప్తూ ఉంటారు, కానీ దేవుడితో చెప్పాలంటే, దేవుడితో పంచుకోవాలంటే, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆ బుద్ధి నీలో పుట్టించాలి. అది పుట్టించేవాడు ఇదిగో సైన్యముల అధిపతి యెహోవా దేవుడు, ఆయన ఆ బుద్ధి నీలో పుట్టించాలంట. మరి ఈ రోజు చూడండి, ఈ రోజున నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? ఈ రోజున ప్రార్థన చేస్తున్నావు మంచిదే, ఇవే చేస్తున్నా మంచిదే, యోచిస్తున్నా మంచిదే, ఇవన్నీ కూడా చేస్తున్నావు, ఇవన్నీ కూడా కార్యకలాపాలు జరిగిస్తున్నావు. కానీ దేవుడు కూడా ఒకటి ఊహిస్తున్నాడు నీ యొద్ద నుండి. దేవుడు కూడా నీ యొద్ద నుండి ఒక ఆశిస్తున్నాడు. ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, నువ్వు నా ముందు చేతులు ఎత్తితే, నువ్వు ఎవరి ముందు కూడా చేతులు చాపవలసిన అవసరం లేదు.
నువ్వు నా ముందు నోరు తెరిచి స్తోత్రములు స్తోత్రములు చెబితే ఎవరి ముందు కూడా నువ్వు దోషిగా గాని నిలబడవలసిన అవసరం లేదు. నా ముందు నువ్వు మోకరించి నువ్వు స్తోత్రములు 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 స్తుతులు స్తుతులు చెప్పగలిగితే ఎవరి ముందు నిలబడి దోషిగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఇదిగో నేను నీ దగ్గరికి రాబోతున్నాను. నువ్వు నా దగ్గరికి కాదు, నేనే నీ దగ్గరికి రాబోతున్నాను. ఎందుకంటే నేను స్తుతిస్తుండగా, నువ్వు ఆరాధిస్తుండగా, నువ్వు మహిమపరుస్తుండగా నీ దగ్గరికి వచ్చి నేను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని, నా స్వభావాన్ని నీకు ఇవ్వాలని నేను ఆశపడి నీ దగ్గరికి వస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఆ స్వభావము గాని, యేసయ్య స్వభావము గాని, యేసయ్య తలంపులు గాని ఒక వ్యక్తిలోనికి గాని ఒక మనిషిలో గాని ఎవరో గాని వస్తే అతని జీవితము ఎంత మధురాతి మధురముగా మార్చబడతారు. చూడండి, భయంకరమైన త్రాగుబోతులు, భయంకరమైన లోకస్తులు ఒక మార్చబడారంటే అతను ఎలా చూస్తామో కింద నుంచి పై వరకు చూస్తూనే ఉంటాము. వీడు ఎన్ని రోజులు ఉంటారా, వీడు ఎన్ని రోజులు ఇదే జీవితాన్ని కలిగి ఉంటాడు, పడిపోతాడేమని. ఆడికి ఎలా ఉన్నా సరే అది పడిపోయేంత వరకు మనుషులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాగా వీడేమో మళ్ళీ తాగుతాడా, అంటే ఈ రోజు ఏదో తాగాడు, ఒక తొందరపడి ఎక్కడైనా గట్టిగా మాట్లాడితే ఇది తాగే వచ్చాడంటాడు. అతని కమిట్మెంట్ ఏంటి? నేను మానేశాను, మందులు మానేశాను, ఆల్కహాల్ మానేశాను, నేను కొంత భక్తిలో ఉండాలని ఆశపడుతున్నాను వస్తే అతను ఏం చేస్తారంటే మళ్ళీ అటు లాగాలని లోకస్తులు చూస్తూ ఉంటారు. ఇది లోకపు స్నేహం. కానీ ఇలాంటి అన్నిటినీ మార్పివేస్తాడు ఎప్పుడంటే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నప్పుడు. దాంట్లో ఎంతో శక్తి దాగి ఉన్నది, ఎంతో ప్రభావం దాగి ఉన్నది. ఎందుకంటే దావీదు తన జీవితంలో చూడండి ఎప్పుడు కూడా నిరంతరం కూడా దేవుణ్ణి తలుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తూ నిత్యము అని స్తుతిస్తూ ఉండేవాడు. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. దావీదు యొక్క కీర్తనలోను చూద్దాం. 44వ కీర్తనల గ్రంథం 44వ కీర్తన 17వ వచనము. అమ్మ 44 ఏందేనా? 44 కీర్తనలు 44 8వ వచనం. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని నామమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. 45వ కీర్తన 45:17 కూడా చూడండి. 45:17 అమ్మా. జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. చూడండి 69:30 కూడా చదవండి. దేవా మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. చదవండి, అది కూడా చదవండి సరే. కీర్తనలతోనూ దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తులతో నేను ఆయన ఘనపరచెదను. చూడండి, ఈ రోజున పాటలు పాడి ముగించేస్తాను. పాటలు పాడి లేదంటే ఏదో చెప్పి ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాము, లేదా ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాము అని అంటారు. అది ప్రజల ముందు, అంటే అందరి ముందు కనపడేలాగా, కనపడకుండా కూడా ప్రభుని అందరి ముందు, ఎవరి ముందు ప్రత్యక్షం అవ్వకుండా కూడా ప్రభుని ఆరాధించే ఒక సందర్భం ఉన్నది. అదేంటంటే కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఇదిగో ఆ యొక్క పౌలులు శీలలు కూడా వీళ్ళందరినీ ఏం చేశారంటే బంధించి బంధకాల్లో పెట్టేశారు ఆ సైనికులు. అప్పుడు సంఘమంతా కూడా ఏం చేస్తుందంటే స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఇదిగో ఆరాధిస్తున్నారు. ఇదిగో అప్పుడు మనుషులు మాత్రమే తెరవగలిగిన తాళాలు, మనుషులు మాత్రమే తీయగలిగిన ఆ తలుపులు, మనుషులు మాత్రమే బద్దలు కొట్టవలసిన ఆ యొక్క సంఖ్యలు ఆ స్తుతుల మూలముగా అవి రెండుగా మార్చ